హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వేరే ఛానల్లో ఎక్కడా లేని న్యూ కంటెంట్ మన ఛానల్లో ఉంటుందండి. ప్లీజ్ ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తెల్లవారుజామున 3:30 మైరాకి ఒక్కసారిగా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసిన వెంటనే నిన్న రాత్రి కిటికీ బయట కనిపించిన ఆకారం గుర్తొచ్చింది. ఆ జ్ఞాపకం రాగానే శరీరం మొత్తం చల్లబడిపోయింది. చేతులు కాళ్ళు స్వల్పంగా వణకడం మొదలైంది. కళ్ళుని పూర్తిగా తెరవడానికి కూడా ఆమెకి ధైర్యం చాలటం లేదు. కొద్దిసేపు అలాగే పడుకుని ఉంది. చివరికి ధైర్యం చేసి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. పైకి చూస్తే సీలింగ్ ఫ్యాన్ మాత్రమే కనిపించింది. అది కూడా ఆగిపోయి ఉంది. గదిలో ఎలాంటి శబ్దమూ లేదు. కానీ ఎందుకో తన పక్కన ఎవరో పడుకుని ఉన్నారన్న భావన మాత్రం చాలా బలంగా అనిపించింది. గదిలో తాను ఒక్కతే ఉన్నానని తెలుసు. అయినా ఆ భావన తగ్గట్లేదు. మైరా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. పక్కకి తిరిగి చూడాలని అనుకుంది, కానీ భయం ఆమెను అడ్డుకుంటుంది. కొన్ని క్షణాలు అలాగే గడిచిపోయాయి. చివరికి అలసట మళ్ళీ ఆమెను నిద్రలోకి లాగేసింది. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఈసారి మాత్రం ఒక్కసారే లేచి మంచం మీద కూర్చుంది. నిన్న రాత్రి జరిగింది కళ నిజమా అన్న సందేహం ఆమెను వదలటం లేదు. గది చుట్టూ ఒక్కసారి చూసింది. అన్నీ మామూలుగానే ఉన్నాయి. అయినా ఎందుకో మనసులో భయం తగ్గట్లేదు. ఇలా ఇంకో రాత్రి ఇక్కడ గడపాలా అన్న ఆలోచన ఆమెను మరింత భయానికి గురి చేస్తుంది. 3 గంటలు దాటింది సమయం అప్పటికే. ఈసారి మాత్రం ఒక్కసారి లేచి చుట్టూరు చూసింది. నిన్న రాత్రి చూసింది కళ నిజమా అన్నది అర్థం కావటం లేదు తనకి. కిటికీ వైపు చూసింది. అది ఇప్పుడు పూర్తిగా మూసి ఉంది. కానీ నిన్న రాత్రి అది తెరుచుకున్న దృశ్యం మాత్రం ఆమె కళ్ళకు పదే పదే కనిపిస్తుంది. కొద్దిసేపు అలాగే కూర్చుని ఉండిపోయింది. తర్వాత ఆ గది నుంచి బయటకు వచ్చింది. ఇల్లు మొత్తం బాగా నిశ్శబ్దంగా ఉంది. మాలితాత కూడా ఇంకా రాలేదు. ఆ నిశ్శబ్దం ఆమెకు మరింత అసహనాన్ని కల్పిస్తుంది. గాలి పీల్చుకోవాలనిపించింది. ఫామ్ హౌస్ వెనక వైపు నడవటం మొదలుపెట్టింది. ఇంటి వెనక భాగం ఆమెకు ఇంతవరకు సరిగ్గా తెలీదు. ఎప్పుడూ వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళే చిన్న మట్టి దారి మొత్తం ఎండిన ఆకలితో నిండిపోయి ఉంది. అడుగులు వేస్తుంటే చరచరమని శబ్దం వినిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద పెద్ద చెట్లు కనిపించాయి. వాటి నీడలో సూర్యరశ్మి కూడా సరిగ్గా పడటం లేదు. మైరా నెమ్మదిగా ముందుకు నడుస్తూ ఉండగా ఒక్కసారిగా ఆమె చూపు ఒక చోట ఆగిపోయింది. చెట్ల మధ్యలో పాత రాళ్లతో చేసిన ఒక సమాధి ఉంది. దానిపైన పచ్చిక మొలిసిపోయి ఉంది. ఏళ్ళగా ఎవరు అక్కడికి వచ్చినట్లుగా కనిపించటం లేదు. ఎవరో తెలియదు కానీ మైరా కాళ్ళు తనంత తానుగా సమాధి వైపు నడవటం మొదలుపెట్టాయి. దగ్గరికి వెళ్ళి చూసింది. సమాధిపైన పేరు లేదు కానీ తేదీ లేదు కానీ ఎలాంటి గుర్తు కూడా లేదు. కేవలం పదం చెక్కబడి ఉంది, వర్ణ. ఆ పేరు చూడగానే మైరా గుండె ఒక్కసారి బలంగా కొట్టుకుంది. ఆ పేరు గురించి తనకు ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేదు. ఆమె ఎక్కడా వినలేదు కూడా. అయినా ఎందుకో ఆ పేరు తనకి చాలా పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఇప్పుడు ఆమె తలలో ఒక్కసారి ఒక చిత్రమైన మెరుపులా మెదిలింది. చిన్నప్పుడు తాను ఆడుకుంటున్నప్పుడు, ఆ ఫామ్ హౌస్ దగ్గర తిరుగుతున్నప్పుడు ఎవరో తనని పిలుస్తున్నారు, వర్ణ అని. మైరా ఒక్కసారి వెనక్కు అడుగు వేసింది. లేదు, ఇది అసాధ్యం అని తనలో తాను అనుకుంది. కానీ అదే సమయంలో సమాధి వెనక నుంచి
ఎవరో నడుచుకుంటూ వెళ్ళిన శబ్దం వినిపించింది. చర్ చర్ అని ఎండిన ఆకులు తొక్కిన శబ్దం. మైరా వెంటనే వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ సమాధి పక్కన ఉన్న మట్టిలో మాత్రం కొత్తగా పొడిగా వేసిన అడుగు గుర్తులు కనిపిస్తున్నాయి. అవి అడవి లోపలికి వెళ్ళి ఉన్నాయి. సమాధి చెక్కి ఉన్న వర్ణ అనే పేరు చూసిన తర్వాత మైరా కొద్దిసేపు అక్కడ నిలబడిపోయింది. ఆ పేరు తనకి ఎందుకో బాగా పరిచయం ఉన్న పేరులా అనిపిస్తుంది. ఎందుకలా అనిపిస్తుందో ఆమెకు అర్థం కాలేదు. గుండెల్లో ఏదో తెలియని బరువు పెరిగింది. చివరికి అక్కడి నుంచి వెనక్కి తిరిగింది. 2 అడుగులు వేసి ఒక్కసారి ఆగిపోయింది. మట్టిలో తన అడుగుల గుర్తులు కనిపించటం లేదు. కొద్దిసేపటి క్రితం తాను నడుచుకుంటూ వచ్చిన దారి మొత్తం ఎండు మట్టితో నిండి ఉంది. కానీ అక్కడక్కడ అడుగుల జాడలు లేదు. మైరా కంగారుగా చుట్టూ చూసింది. అదే సమయంలో సమాధి వెనక వైపు మరో అడుగుల వరుస కనిపించింది. అవి తనవే. అదే చెప్పులు, అదే సైజ్. కానీ ఒక వింతగా ఉంది. ఆ గుర్తులు సమాధి వైపు రావడం లేదు, సమాధి నుంచి బయటికి వెళ్తున్నాయి. మైరా వెన్నులో చలి పెరిగింది. నేను ఇక్కడికి వచ్చానా లేక ఇక్కడి నుంచి వెళ్ళానా అన్న ప్రశ్న ఒక్కసారి మెదడులో మెరుపులా మెరిసింది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఆ సాయంత్రం ఇంటికి చేరుకున్నాక కూడా అదే దృశ్యం ఆమెను వదలటం లేదు. రాత్రి భోజనం కూడా సరిగ్గా చెయ్యలేక పడుకుంది. మాలితాతతో మాట్లాడాలనిపించింది కానీ ఎందుకో ఆ పేరు గురించి అడగటానికి కూడా ఆమెకు భయమేసింది. చివరికి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. నిద్ర రావటం లేదు కాబట్టి పాత ఫ్యామిలీ వీడియోలు చూడటం మొదలుపెట్టింది. ఒక వీడియోలో చెల్లి పుట్టినరోజు వేడుకలో కనిపిస్తుంది. అందరూ నవ్వుతున్నారు, కేక్ కట్ చేస్తున్నారు. మైరా కూడా చిన్నగా నవ్వింది. చాలా రోజుల తర్వాత ఆమె జ్ఞాపకం ఆమె కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. వీడియో చివరికి చేరుకుంది. కెమెరా ఒక్కసారిగా గది మూలకు తిరిగింది. అక్కడ చిన్న అమ్మాయి నిలబడి ఉంది. మైరా ఊపిరి ఆగిపోయింది. ఆ అమ్మాయి కుటుంబంలో ఎవరికీ తెలీదు, ఎప్పుడూ చూడలేదు. కానీ ఆమె నేరుగా కెమెరా వైపు చూస్తుంది. మైరా వీడియో పోజ్ చూసింది, జూమ్ చేసింది. ఆ అమ్మాయి టీషర్ట్ పై ఉన్న పేరు కనిపించింది, వర్ణ. మైరా చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. గుండె బలంగా కొట్టుకుంటుంది. అసాధ్యం అనే ఆమె మాట నోటి నుంచి బయటికి రావట్లేదు. ఎందుకంటే ఆ వీడియో 20 సంవత్సరాల క్రితం తీసింది. అప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఎలా ఉంది అని మరింత భయంకరమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి ముఖం తన చిన్ననాటి ఫోటోలో ఉన్న తన ముఖం ఒకలాగే ఉంది. ఆ రాత్రి మైరాకి నిద్ర రాలేదు. ఎప్పుడు తెల్లవారుజాము 3:30 అలసటతో కళ్ళు మూసుకుంది. కొన్ని నిమిషముల తర్వాత మళ్ళీ మెలకువ వచ్చింది. ఎందుకో తెలీదు, గది పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. ఆమె చూపు ఎదురుగా ఉన్న అద్దం మీద పడింది. మొదట ఆమెకి ఏమీ అర్థం కాలేదు. తర్వాత ఆమె రక్తం గడ్డకట్టినట్టు అయ్యింది. అద్దంలో కనిపిస్తున్న మైరా మంచం మీద నిద్రపోతుంది. కానీ నిజమైన మైరా మాత్రం అప్పటికీ లేచి కూర్చుంది. అద్దంలో ఉన్నది కళ్ళు మూసుకుని ఉంది. నిజమైన మైరా కళ్ళు తెరిచి చూస్తుంది. కొన్ని క్షణాలు ఇద్దరూ అలాగే ఉన్నారు. మైరా కదలటానికి భయపడిపోయింది. అప్పుడే అద్దంలో నిద్రపోతున్న మైరా పెదవులపై నెమ్మదిగా చిరునవ్వు కనిపించింది. ఎక్సలెంట్ స్టోరీ అండి. మీకు మంచి మెమరబుల్గా ఉంటుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.